మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు తెలంగాణలో కొత్త రాజకీయానికి తెరలేపాయి. రాష్ట్రంలో బాగా విస్తరించిన మార్వాడీలు తెలంగాణ ప్రజలకు బిజినెస్ అవకాశం లేకుండా చేస్తున్నారనే వాదన ఇప్పుడు తెరపైకొచ్చింది. తమ వస్తువుల్ని తక్కువ ధరలకు విక్రయిస్తూ మార్వాడీలు స్థానిక తెలుగు వ్యాపారులకు గిరాకీ తగ్గేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాచ్మెన్ దగ్గర నుండి సర్వెంట్ల వరకు తమ వారికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ఇంకో ఆరోపణ కూడా ఉంది. సికింద్రాబాద్ ఘటనతో తమపై ఇలాగే నిరసనలు కొనసాగితే మనుగడ కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్వాడీలు. ఇక మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకించడం విశేషమైతే ఈ వివాదంపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ నోరెత్తకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో మార్వాడీలది విడదీయరాని అనుబంధం. 19వ శతాబ్దంలో నిజాం పాలనలో హైదరాబాద్ ఒక వాణిజ్య కేంద్రంగా మారడంలో వీరి పాత్ర కీలకం. వ్యాపార అవకాశాల కోసం ఇక్కడికి వలస వచ్చారు. వారి వ్యాపార దృక్పథంతో నిజాం పాలన సమయంలోనే బంగారం, వస్త్రాలు, కిరాణా, ఆయిల్ మిల్లు వంటి రంగాల్లో ఆధిపత్యం సాధించారు మార్వాడీలు. హైదరాబాద్ లోని బేగం బజార్, సుల్తాన్ బజార్, కిషన్ బాగ్ వంటి ప్రాంతాలంటే మార్వాడీలా అంటారు. ఈ 3 ప్రాంతాలను తమ వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నారు. 1948లో భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత మార్వాడీలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి నగరాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. స్వీట్ షాపులు, పానీపూరి స్టాల్స్, బంగారం దుకాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ స్థిరపడ్డారు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఉద్యమంగా మారింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో జరిగిన చిన్న సంఘటనతో మొదలైంది. పార్కింగ్ విషయంలో జరిగిన గొడవలో మార్వాడి వ్యాపారులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణలు ఈ రచ్చకు కారణమైతే సదరు మార్వాడి వ్యాపారులపై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఈ ఘటన పెద్ద దుమారానికి దారితీసింది. గాయకుడు, రచయిత గోరెటి రమేష్ మార్వాడీల దోపిడీని విమర్శిస్తూ పాడిన ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పాటతో ప్రేరణ పొందిన స్థానికులు పెద్ద ఎత్తున మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టారు. ఫస్ట్ పాలమూరు జిల్లా ఆమనగల్లు వ్యాపారులు ఈ ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 18న బంద్కు పిలుపునిచ్చారు. కిరాణా, వస్త్ర, వర్తక సంఘాలు, స్వర్ణకార సంఘాలు, దుకాణాలు మూసివేయాలని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. స్థానిక వ్యాపారులు మార్వాడీలు నాణ్యత లేని వస్తువులు అమ్ముతూ స్థానిక మార్కెట్ ను పరోక్షంగా దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. మార్వాడి దుకాణాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా స్థానిక యువతకు ఇవ్వకుండా తమ ప్రాంతాల వారిని నియమించుకుంటున్నారనేది కూడా గో మార్వాడి ఉద్యమానికి ఊతమిచ్చింది. ఈ వివాదం పూట పూటకు పెద్దది కావడంతో రాజకీయ వర్గాలు రంగంలోకి దిగాయి. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం హిందూ సమాజాన్ని చీల్చే కుట్రగా అభివర్ణించింది బీజేపీ. మార్వాడీలకు మద్దతుగా బీజేపీ నేతలు కామెంట్లు వచ్చాయి. మార్వాడీలు తెలంగాణను దోచుకోలేదు, వారు వ్యాపారాలు చేసి సంపదను సృష్టించారు. నిజమైన ముప్పు రోహింగ్యాలు, అక్రమ వలసదారుల వల్లే అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఈ ఉద్యమం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల వెనుక ఉన్నాయనే ఆరోపణలు చేశారు. మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కులవృత్తులు కాపాడాలి, హిందువుల కులవృత్తులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం. సహజంగా బీజేపీ దేనికైనా అనుకూలంగా ఉంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటుంది, ఉద్యమిస్తుంది. విచిత్రం ఏంటో కానీ కాంగ్రెస్ కూడా మార్వాడీలకు మద్దతుగా గళం విప్పింది. మార్వాడీలు మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వారు ఉంటారు. మార్వాడీలు పట్టున్న సిటీ లోపలి ప్రాంతాలు, శివారు ప్రాంతాలు ఎక్కువే. అందుకే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నైస్ గా వారికి ఇబ్బంది కలగకుండా ఇష్యూను పెద్దది కాకుండా వ్యవహరించారు. తెలంగాణ ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే గులాబీ దళం ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో మార్వాడీల పాత్ర కీలకం. సహజంగా బీజేపీకి సానుభూతి పరులుగా ఉండే మార్వాడీల మన్ననల కోసం
కాంగ్రెస్ కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తోంది. మార్వాడీలపై గతంలో చెన్నైలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నా తక్కువ సమయంలోనే అక్కడి సర్కారు మేల్కొని ఉద్యమాన్ని సద్దుమణిగేలా చేసింది. మరి తెలంగాణలో గో మార్వాడీ ఉద్యమం ఎలాంటి మలుపు తీసుకుంటుందా, లేదంటే అధికారంలో ఉన్నది కాంగ్రెసే కాబట్టి ఏదో విధంగా ఉద్యమాన్ని చల్లారుస్తారని భావిస్తున్నారు.